తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అంటే ఓకే, మీరు తమిళ్లో చేయడానికి ఓకే, ఈ క్వశ్చన్ మిమ్మల్ని నేను అడగొచ్చో లేదో నాకు తెలియదు. బట్ మీరు తమిళ్లో వెళ్ళడానికి మీకు మొదటి సినిమాకి మీకు చాలా కొంచెం అసౌకర్యానికి గురయ్యారని, అదేనా రీజన్? మీరు తమిళ్లో ఇంకా తెలుగు వద్దురా బాబు అనడానికి అంతేనా? అదే ఎప్పటికీ లేదండి, ఎప్పటికీ లేదు. తమిళ్లో స్క్రిప్ట్ మృగం అనే స్క్రిప్ట్ వచ్చింది. డాడీ చెప్పినట్టు మృగం తర్వాత తమిళ్లో దే స్టార్టెడ్ లవింగ్ మీ అలాట్ అండి ఆడియన్స్. బికాజ్ ఆ సినిమాకి నేను పడిన కష్టం వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకు పడిన కష్టం లాగా వాళ్ళు ఫీల్ అయ్యారు తమిళ ఆడియన్స్. దే లవ్డ్ మీ సో మచ్. దాని తర్వాత ఎక్కువ ఆఫర్స్ తమిళ్లో రావడం జరిగింది. అండ్ గుండెల గోదావరి వాస్ ఎ స్ట్రైట్ తెలుగు ఫిల్మ్. ఒక విచిత్రం అదే నేను చెప్పేది. దాని తర్వాత ఒకవేళ నిజంగానే హర్ట్ అయ్యి ఉంటే తెలుగు సినిమాలు చేసి ఉండేవాడిని కదా కదండి. వాడి గురించి ఒకటి చెప్తానండి, అలా భయపడో హర్ట్ అయ్యో పారిపోయే మనస్తత్వం కాదు. వాడు పిక్ చేసుకునే క్యారెక్టర్స్ని బట్టి మీకు అర్థం అవ్వచ్చు. అవి వాటిలో ఏదో ఒకటి ఛాలెంజ్ ఉండాలి. రన్నింగ్ అరౌండ్ ద ట్రీస్ అండ్ సింగింగ్ సాంగ్స్ ఇలాంటివి కాదు. వాడు తన శారీరకంగా ఎంత కష్టపడ్డా ఛాలెంజింగ్ రోల్ చేయాలనేది వాడి బేసిక్ నేచర్. వాడి వ్యక్తిత్వం కూడా అదే. ఏదైనా అన్కంఫర్టబుల్గా ఉంది, ఇబ్బంది పెడుతున్నారు, ఇబ్బంది పడాల్సి వస్తుంది, లెట్ మీ ఫేస్ ఇట్ అంతే తప్ప ఎందుకు ఇబ్బంది పడి అక్కడ చేయడం అని పారిపోయే మనస్తత్వంతో కాదు. ఇది అయిన తర్వాత చెన్నై వెళ్ళాడు. ఈ వాజ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ హిస్ బాడీ, జిమ్నాస్టిక్స్, ఆల్ దీస్ థింగ్స్. ఆ టైంలో అతను చూడడం, ఆఫర్ రావడం జరిగి అది జనంలోకి బాగా వెళ్ళిపోవడంతో ఆ సినిమా అక్కడ ఆఫర్లు ఎక్కువ వచ్చినాయి. ఓకే, మలుపు సినిమాకి వస్తే సార్, మీకు తమిళ్లో ఉన్న మార్కెట్ కంటే కూడా ఎక్కువ బడ్జెట్ పెట్టారని, దానివల్లనే కొంచెం మీరు అనుకున్న దానికంటే రిజల్ట్ వచ్చింది. అదర్వైజ్ మీకున్న బడ్జెట్ ప్రకారం పెట్టుంటే ఇది మంచి సూపర్ హిట్ అయ్యే సినిమా, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? ఇందాక మీరు ఆ ప్రశ్న అడిగినప్పుడే ఎలా ఆడింది తమిళ్లో, అది కూడా నేను ఇంక్లూడ్ చేయాల్సింది. నిజంగా కొంచెం బడ్జెట్ ఎక్కువైందండి. నో పర్టికులర్ పర్సన్ ఈజ్ రీజన్ ఫర్ దాట్. ఐ టేక్ మోర్ బ్లేమ్ ఆన్ మీ ఫర్ దాట్. ఎందుకంటే నేను ఎన్నో సినిమా డైరెక్ట్ చేశాను కానీ ఎప్పుడు ప్రొడ్యూస్ చేయలేదండి. సినిమా స్టార్ట్ చేసేటప్పుడు వీళ్ళతో చెప్పాను, నాకు ప్రొడ్యూసర్గా అనుభవం లేదురా, ఏం జరుగుతుందో ఎలాంటి పొరపాట్లు ఎంత తెలియట్లేదు అంటే. ఒక డైరెక్టర్ ఒకటి కావాలన్నప్పుడు దాన్ని సమర్థవంతంగా అట్టగడగా అరేంజ్ చేసి ఇవ్వగలగడం వన్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ బాధ్యత అండి. అలాంటి విషయాల్లో నేను కొంచెం దాంతో సరైన తగ్గ టీమును కూడా పెట్టుకోలేకపోయాను. అంతకుముందు చాలా సినిమాలు ప్రొడ్యూస్ చేస్తుంటే వీళ్ళు మంచి పెట్టుకుందామని సెలెక్ట్గా చూసిగా పెట్టుకునేవాడిని కాదు. నేను ప్రొడ్యూసర్గా నేర్చుకుంటుంటే వాడు మేనేజర్గా నేర్చుకునేవాడు. అలాంటి వాళ్ళని పెట్టుకున్నా. దాంతో ఒక షెడ్యూల్లో ఒక సీక్వెన్స్ అప్సెట్ అయినా మళ్ళీ ఆ కాంబినేషన్ దొరకడానికి చాలా టైం పెట్టేది, మళ్ళీ ఆ లొకేషన్ దొరకడానికి చాలా టైం పెట్టేది. ఇలాంటి నా పరమైన బడ్జెట్ పెరుగుదల ఎక్కువ ఉందండి. మెయిన్గా నా బ్లేమ్ నేను తీసుకోవాలి ఈ బడ్జెట్ పెరగడం వరకు. అది వాళ్ళు దానికి ఏం అనుకోవడానికి లేదని, ఎందుకంటే ముందే నేను చెప్పాను కాబట్టి. అండ్ సినిమా టాపిక్ వస్తే, సినిమాలో ద బెస్ట్ సీక్వెన్స్ ఏది? రెస్టారెంట్ సీన్. అంటే నాకు తెలిసి ఈ మధ్య కాలంలో నేను అంత అటెన్షన్ పే చేసి చూసిన సీన్ అయితే నాకు ఇదే కనబడ్డది. అంత గొప్ప సీన్ అది. అది ఎన్ని రోజులు తీశారు సార్ అది, ఆ ఒక్క సీన్? అది తీసింది రాడిసన్. ఆ ఒక్క సీక్వెన్స్ బయట లోపల కలిపి 6 nights చేశామండి. ఓన్లీ నైట్స్? ఓన్లీ నైట్స్. ఓకే. లోపల అది కాకుండా లోపల 2 days తీసినట్టున్నాం, బయట ఒక 4 nights. 4 nights. ఓకే. అంటే ఇట్ ఇంక్లూడ్స్ నీలా క్యారెక్టర్ బాత్రూంలో ఒక సీక్వెన్స్ ఉంటుంది కదండి, అది ప్లస్ రెస్టారెంట్లో ఆ ఫోటోగ్రాఫ్స్ తీసి ఆ పెల్మెల్ అయ్యేదాకా నా ఎంట్రీ, ప్లస్ బయట ఆ టోటల్ పోలీస్ ఎపిసోడ్, దాని తర్వాత కొన్ని ఎక్స్టీరియర్ షాట్స్ అండి, న్యూ ఇయర్ అంబియన్స్ షాట్స్ మొత్తం కలిపి ఆ సీక్వెన్స్ మొత్తం కలిపి డాడీ చెప్పేది 6 nights. అది రియల్ ఇన్సిడెంట్ అండి? అది దట్ ఈస్ ద రియల్ గొడవ అనేది రియల్ ఇన్సిడెంట్. రియల్ ఇన్సిడెంట్ అంటే వాళ్ళు గొడవ పడుతుంది, ఎవరితో తెలియకుండా గొడవ పడడం, తర్వాత ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం. ఓకే. దాంట్లో ఎక్కడ ఏ యాడ్ చేయడం అంటూ ఏం లేదు ఇంకా దాంట్లో? ఇట్ వాజ్ ఇన్ఫ్యాక్ట్ మోర్ దెన్ వాట్ వాజ్ షోన్ ఇన్ ద ఫిల్మ్. కొన్ని సెన్సార్ దీని వల్ల కొంచెం రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కదండి సినిమాకి. ఇట్ వాజ్ మోర్ దెన్ దట్. దాన్నే కొంచెం మన ఆడియన్స్ కోసం కండెన్స్ చేసి ఇవ్వడం జరిగింది.
ఇట్ వాజ్ ఎగ్జాక్ట్లీ ద సేమ్. సాధ్యమైనంత వరకు ఇంపాక్ట్ తగ్గనివ్వకుండా మ్యాక్సిమం చేసి అసలు సూపర్. థియేటర్ అంతా ఆడిటోరియం అంతా ఫుల్ అటెన్షన్లో చూసిన సీన్ అనమాట. ఇంకా దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అంటే రిచాన్ తీసుకునే ఐడియా ఎవరిదండి? రిచాన్ మళ్ళీ డైరెక్టర్స్ నాకు తెలిసి తను ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ కదండి తను ఇదే మళ్ళీ మన సినిమానే. అవును అవును. ఇనీషియల్గా తను ఇట్లా అనుకుంటున్నాం ఐ ఇంట్రెస్టెడ్ అడిగినప్పుడు షీ సెడ్ లేదు చాలా గ్యాప్ అయిపోయింది, ఐఎమ్ నాట్ లుకింగ్ ఫార్వర్డ్ అని చెప్పింది. ఓకే. దాని తర్వాత ఫోన్లో స్క్రిప్ట్ నరేట్ చేయడం జరిగింది. షీ వాజ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ ఇట్. అంటే బికాజ్ ఇట్ వాజ్ అ ఛాలెంజింగ్ రోల్ ఫర్ హర్ ఆల్సో అండి. ఇప్పుడు తను చేసిన రోల్స్ చూసారంటే ఒక బ్యూటీ డాల్ లానే యూజ్ చేసుకున్నారు. దిస్ వాజ్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ అండ్ ప్రాబ్లీ దట్స్ వై డైరెక్టర్ వచ్చి తనతో వెళ్దాం అని చెప్పి కూడా అనుకుని ఉండొచ్చు. షీ హస్ నెవర్ డన్ సంథింగ్ లైక్ దిస్ బిఫోర్. కరెక్ట్. అదర్వైజ్ అమ్మాయి చేయనన్నా కూడా చేసే వరకు వాడు ఒప్పించగలిగేవాడండి. ఎంత క్యారెక్టర్స్ ఫిక్స్ అయిపోయాడు అని చెప్పాను చూసారండి. దానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఎందుకు ఆ క్యారెక్టర్కి అమ్మాయి అవసరం అని నాలో నేను అనుకోవడం ప్రొడ్యూసర్గా. కరెక్ట్. కానీ వాడు మాత్రం పట్టు వదలలే. మీరు ఈ సినిమా వరకు డైరెక్షన్లో ఎక్కడ ఇన్వాల్వ్ కాలేదు సార్? అసలు ఎక్కడ కూడా అసలు టోటల్ ఇన్ని రోజులు చేశారు. లొకేషన్కి 3 times వెళ్ళానండి. అది ఎలాంటి సందర్భాల్లో అంటే బాంబే నుంచి మిథున్ దా వస్తున్నారు, ప్రొడ్యూసర్గా నేను అక్కడ లేకపోతే బాగోదు, వెళ్ళి ఆయన రిసీవ్ చేసుకుని కొంచెంసేపు మాట్లాడి ఆయనతో కూర్చొని క్యారవాన్లో, తర్వాత ఆయన వర్క్లోకి దిగ్గానే నేను ఇంటికి బయలుదేరేవాడిని. ఓకే. ఈవెన్ స్క్రిప్ట్లో కూడా సజెషన్స్, బిగినింగ్ స్క్రిప్ట్ ఫామ్ అయ్యేటప్పుడు నా సజెషన్స్ ఉన్నాయండి. కొన్ని తీసుకున్నాడు, కొన్ని తీసుకోలేదు. దాంతో నా పాత్ర అయిపోయింది. ఇంకా డబ్బులు పెట్టడం తర్వాత మిగిలింది. ఎందుకంటే నాకు తెలుసండి, అంటే ఇంటర్ఫరెన్స్ అన్నది డైరెక్టర్కి ఎంత ఇబ్బంది కలిగిస్తుందో నా ప్రాక్టికల్ అనుభవాలు నాకు తెలుసు. ప్లస్ దట్ టూ ఫర్ ఎ న్యూ డైరెక్టర్ విత్ లాట్ ఆఫ్ ఎంథ్యూజియాజం, ఏదో చేయాలని తపంతో ఉన్న డైరెక్టర్స్కి ఇంకా ఇబ్బంది పెడుతుందండి అది. సో ఆ తప్పు నేను చేయలే. అందుకే లొకేషన్కి వెళ్ళేవాడిని కాదు. వెళ్తే నాలో ఉన్నాడు బయటకు వస్తాడు కదండి, వాడో చేతికి గెలుగుతాడు. అది చాలు స్పాయిల్ అవ్వడానికి సినిమా. అది కంట్రోల్ చేసుకోలేనేమో అన్న దీంతో బయటే ఉండేవాడిని. ఓకే. ఓకే. మీరు యాక్టింగ్ చేద్దామని అంటే అప్పుడెప్పుడో నేనేరా పోలీస్ టైంలో మిమ్మల్ని అడిగారంట. అప్పుడు నేనేరా పోలీస్ నరేష్ గారి సినిమా గుర్తుందా మీకు? లేదండి, ఫస్ట్ నన్ను అడిగింది నారాయణమూర్తి అండి. నేను అప్పుడు జ్వాల అనే సినిమా డైరెక్ట్ చేయబోతున్నా, స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. ఓకే. అర్ధరాత్రి స్వాతంత్రం అనుకుంటున్నాను ఫస్ట్ ఫిలిం. తర్వాత నేను చేయను అనేసరికి నా క్యారెక్టర్ని 2 క్యారెక్టర్లుగా స్ప్లిట్ చేసి పురాణం సూర్యని మన ఇతను అనుకుంటా ఇప్పుడు ఇంకొక రామరాజు 2 క్యారెక్టర్లుగా చేసి తీసాడు ఆయన. నన్ను నెక్స్ట్ చాలా ఇదిగా అడిగింది పాపం కృష్ణ గారండి. ప్రతిఘటనలో అతని క్యారెక్టర్ ఎవరు, కన్నడ విలన్, ఇతనేమో ప్రతిఘటన చరణ్ రాజ్ క్యారెక్టర్. ఆయన పాపం అక్కడికి చెప్పారు, అక్కడ ఉన్న నర్రా వాళ్ళు, ఆయనకి ఇంట్రెస్ట్ లేదండి, నారాయణమూర్తి కూడా అడిగాడు, ఆయన చేయనన్నాడు అని. అయినా కూడా పాపం విజయ గార్డెన్స్లో నాది రికార్డింగ్ జరుగుతుంటే అక్కడికి వచ్చి ఆయన అనడం నిజంగా కాదనడం నాకు ఇబ్బందిగా అనిపించింది. ఐ యూస్ టు లవ్ హిమ్ సో మచ్ ఆయన సినిమాల మూలంగా. కానీ నాకేమో బేసిక్గా ఇంట్రెస్ట్ లేదండి. అంటే నేను అప్పుడు ఓకే డైరెక్టర్గా ఉన్నారు కాబట్టి అప్పుడు కష్టమైంది. ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ మీరే అన్నారు కదా రిటైర్ అయిపోయానని, ఇప్పుడు యాక్టింగ్ మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేయకూడదు? టోటల్ నేను రిటైర్ అయింది డైరెక్షన్ నుంచే కాదండి, సినిమా ఇండస్ట్రీ నుంచి. ప్రొడ్యూసర్ అయ్యారు కదండి. అంటే అప్పుడు రవిరాజా వేరండి, వాడు పులి. అప్పుడు పులి. ఇప్పుడు చాలా సోబర్ అయిపోయాడు. ఓకే. ఓకే. నటించి తెచ్చుకోవాలి నా ఫోర్స్ కానీ, నా పాత ఫోర్స్ కానీ. ఓకే. ఇది కానీ మీకు అది మీకు ఎలా నాన్నగారు యాక్ట్ చేస్తే ఇష్టమా లేదా? అదే చాలామంది చూడాలనుకుంటున్నారు. అంటే స్ట్రెయిన్ అవ్వకుండా ఎక్కువ బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా వెళ్ళి యాక్ట్ చేసి వచ్చారంటే ఓకే. ఏంటి బ్యాడ్ హ్యాబిట్స్? ఇది క్యారెక్టర్లో ఉంటున్నారా? క్యారెక్టర్లో మటుకు కాదండి. మై ఎంటైర్ ఫ్యామిలీ వీ హ్యావ్ వన్ ప్రాబ్లమ్, వీ టేక్ సినిమా టూ సీరియస్లీ అండి. సో అక్కడికి వెళ్ళిపోయి ఆ క్యారెక్టర్ గురించి ఎక్కువ స్ట్రెయిన్ అయ్యి స్ట్రెస్ అయ్యి అట్లా చేసేలా ఉంటే ఐ డోంట్ థింక్ ఐ లెట్ హిమ్ డూ ఇట్. నేనే డాడీని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతాను. హీస్ హ్యావింగ్ ఫన్ రైట్ నౌ
డాడీ ఇందాక చెప్పినట్టు మా స్కూల్ లైఫ్లో, మా స్కూల్ డేస్లో కానీ కాలేజ్ డేస్లో కానీ ఎక్కువ టైం డాడీతో మేము స్పెండ్ చేయలేదండి. ఆయన షూటింగ్ బిజీగా ఉండేవాళ్ళు. ఆయన వచ్చిన అర్ధరాత్రి వచ్చి మమ్మల్ని లేపి హీ యూస్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ అస్. చాలా ఎర్లీగా ఆయన కెరియర్లో వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. రెస్పాన్సిబిలిటీస్ వచ్చి ఆయన షోల్డర్ మీద చాలా ఎర్లీగా పడిపోయినాయి. సో హీ నెవర్ స్పెండ్ గుడ్ టైమ్, క్వాలిటీ టైమ్ ఇన్ హిస్ లైఫ్ విచ్ ఈస్ హ్యావింగ్ రైట్ నౌ. సో ఐ థింక్ హీ షుడ్ హ్యావ్ దట్. ఒకవేళ యాక్టింగ్ అనేది చేసి ఎంజాయ్ చేస్తూ ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా చేశారంటే 100% అండి, వై నాట్. ఒక్క ముక్కలా అండి, నేను చెయ్యాలి అనుకుంటే ఎవరు ఆపలేరు. నాకే ఇంట్రెస్ట్ లేదు, ఇప్పుడు కాదు, అప్పుడైతే నా ఫిజిక్ వేరు, నా వాయిస్ వేరు, నా కమాండ్ వేరు. అలాంటి టైంలో కూడా చాలామంది అడిగారు, మంచి మంచి డైరెక్టర్లు అడిగారండి. చిరంజీవి గారి సినిమాలో కూడా ఒక దాంట్లో నన్ను అనుకుని చిరంజీవి గారు నాతో జోక్ చేశారు. అంటే ఆయనకు అపోజిట్గా అనమాట, విలన్గా. ఓకే, వద్దులే రవి, పొరపాటు పంచి మిస్ అయ్యి ఫేస్కి తగిలిందంటే నా క్యారియర్ పోద్ది, ఇంకెవరినైనా పెట్టుకుంటే బెటరు. అంత టఫ్గా ఉండేవాడిని అండి. ఓకే, ఓకే. సో ఇప్పుడు ఐఆమ్ హాఫ్ ఆఫ్ ఇట్ వాట్ ఐ వాస్ దెన్. ఓకే, నాకు నిజంగా మొదటి నుంచి ఇంక్లినేషన్ ఉంటే ఎప్పుడూ అయిపోయేవాడిని అండి. హ్యాపీగా బుర్ర ఇంట్లో పెట్టి ఒక పిక్నిక్ లాగా వచ్చి షూటింగ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. నాకు